ఓటీఎన్ టీవీకి స్వాగతం. సోమవారం పర్సన్స్పేట మాను దగ్గర వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మకర సంక్రాంతి పండుగ ఉత్సవాలలో భాగంగా భోగి పండుగ రోజున ఉదయం 10 గంటలకు గోదారంగనాథుల కళ్యాణం అత్యంత వైభవయుతంగా నిర్వహించబడను. గోదారంగనాథుల కళ్యాణం విశిష్టతలు: వివాహం కాని వారికి కళ్యాణ యోగం, సంతానం లేని వారికి సంతాన యోగం, సంపదలు కొనువారికి ధనయోగం కలుగును. 14/1/2025 మంగళవారం సంక్రాంతి పండుగ రోజున స్వామివారి పునర్వసు జన్మ నక్షత్రము సందర్భంగా ఉదయం 10 గంటలకు పంచామృతాది అభిషేకాలు, విశేష అర్చనలు జరుగును. 15/1/2025 బుధవారం కనుమ పండుగ రోజున గోపూజ నిర్వహించబడను. కావున భక్తులందరూ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రుడు కాగలరని కోరుతున్నామన్నారు. గోదాదేవి కళ్యాణంలో పాల్గొనే దంపతులు రామాలయం కమిటీ వారిని సంప్రదించగలరు. ఈ సంవత్సరం భోగి పండుగ 110 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్యమాసం ఆరుద్ర నక్షత్రం, పరమశివుని జన్మ నక్షత్రం, సోమవారం పౌర్ణమి తిథి కలిసి రావడం వలన విశేష ఫలితాలు కలుగుతాయి. కావున భక్తులు అందరూ పూజలు పాల్గొని ఈ విశేష పుణ్య తిథి ఫలితాలను పొందవలసిందిగా కోరుతున్నామన్నారు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం కమిటీ. ఇప్పుడు సుముహూర్తం అయింది. అలాగే
పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు కాకుండా ఎవరైతే బయట నుంచి వచ్చారో వాళ్ళు కూడా దంపతి సమేతులై స్వామివారికి తలంబ్రాలు పోసుకోవచ్చు. అందరూ కూడా దంపతులుగా రావాలి. కమిటీ వారు ఈ విధంగా అందరి చేత కూడా వేయించమన్నారు. వారి కోరిక మేరకు అందరూ దంపతులు కలిసి వచ్చి స్వామివారికి అమ్మవారికి దంపతి సమేతంగా తలంబ్రాలు సమర్పణ చేసి మీరు వెళ్ళాలి. ఇప్పుడు స్వామివారి రక్షా సూత్రధారణ జరిగింది. స్వామివారిని వేయించుంపజేశాం. అయితే వారి పరివాహ దేవతలు ఎవరైతే ఉన్నారో స్వామివారి వీళ్ళందరినీ కూడా ఇక్కడ